తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా 54వ అధ్యాయము 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, కృప లేకపోతే మనిషికి కూడా తిరగబడినందుకు సాతానుకు పట్టిన గతే పట్టేది. మరణం, నరకం తప్ప మనిషి యొక్క పాపానికి ఇంకొక అవకాశం లేకపోదును. మరి దేవుని కృప వలనే మనకు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహింపబడ్డారు. కృపచూపుటకు తనను తాను తక్కువవానిగా చేసుకున్నారు. కృపచూపుటకు ఆయన మనకు ప్రతిగా సిలువలో మరణించారు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, చనిపోయిన వ్యక్తి కృపచూపడం ఏమిటి అని అనుకుంటున్నావా? ఆయన మరణించి తిరిగి లేచాడు. కృప చూపేంత స్థితిని అలానే నిలుపుకున్నారు. ఆయన నీ కొరకు చూపే కృప నిత్యమైనది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. నీ రక్షణ పరిశుద్ధాత్మ అగ్నికంచెను మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా వాహనాల చుట్టూ ఉంచి క్షేమంగా తిరిగి మా గమ్యస్థానాలకు చేరేంతవరకు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, మీ కనుదృష్టి మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఏ కీడును, ఏ ఆపదలు మా దరిచేరకుండా మీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి వారి కుటుంబాల్లో కావాల్సిన క్షేమాభివృద్ధిని, సమృద్ధిని దయచేయమని, అనునిత్యము నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.